వాడు నమ్మదగిన వాడండి. ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తున్నారు, మన వేదన చూస్తున్నారు, మన సమస్య ఆయనకి తెలుసు. ఆయనకి తెలియనిదంటూ, ఆయనకి బయలుపరచబడినదంటూ, మరుగైనదంటూ ఏదీ లేదు. సమస్తము ఆయనకి కనపడతా ఉంది. ఆయనకి తెలుసు ఏ విధంగా డీల్ చేయాలో. మనందరం కలిపి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ కనికరము మా భారతదేశం మీద, మరియు మా స్నేహితుడు అయినా మా సోదరుడు ప్రవీణ్ పగడాల వారి కుటుంబం మీద, మరియు మా రాష్ట్రం మీద మీరు చూపించమని ఏకకంఠముతో అడుగుచున్నాం. ప్రభా, చూపించండి ప్రభా. నాయనా, మొరపెట్టుము ఉత్తరం ఇచ్చేదును అన్నావు కదా. నీ ప్రజలమైన మేము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు కనికరం చూపించే దేవుడివి, స్వస్థపరిచే దేవుడివి. దేవా, మీరు జరిగిస్తున్నారు, నీకు వందనాలు. నాయనా, ఇది ఒక పిల్లలందరి మీద నీ రక్తమును వేడుకుంటున్నాం. ఈ రాత్రి దేవా, నీ క్షేమాన్ని పలుకుతున్నాం. నీ కృపా క్షేమములు మా అందరి వెంట వచ్చును గాక. మా ముందు నడుచువాడు నీవు ప్రభా. నాన్న, మేము సేవకు వచ్చినప్పుడే నిర్ణయించుకొని వచ్చాం, ఇదేది మాకు క్రొత్తది కాదు, ఇదేదో వింతైనది జరగలేదు ప్రభా. We know we already come with that decision to follow you no matter what, Lord. Give you all glory and honor. In Jesus' mighty name we pray, Lord. Amen. Amen. విశాఖపట్నం క్రైస్తవ కుటుంబాలకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీ ఫోన్లో రికార్డ్ చేసుకోండి. నేను ఇప్పుడే అక్కడి నుంచి రావడం జరిగింది. నేను నెట్ నుంచి పోస్ట్ మార్టం టీంలో ఉండడానికి ప్రపోజల్ చేయబడ్డాయి. చాలా శ్రమించి నిన్న ఈ టైంకి అక్కడ జరిగినటువంటి వ్యవహారం ఏంటంటే, చాలామంది టీవీల్లో చూస్తుంటారు, మన పెద్దలు కూడా చాలామంది అక్కడ వచ్చున్నారు. ఎస్పీ గారితో కలిసి మేము పోరాటం చేయడం జరిగింది. వారి కుటుంబాన్ని, ప్రవీణ్ పగడాల గారు నాకు అత్యంత స్నేహితులు. నేను ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే వారి వెహికల్లోనే ఎప్పుడు నేను తిరగడం నాకు అలవాటు. నన్ను అన్న అని సంబోధించే చాలా ప్రాణమిత్రుడు. అంతేకాకుండా భారతదేశానికి, క్రైస్తవ కుటుంబాలకు, క్రీస్తు కొరకు ఒక బలమైన వాయిస్ని, మేధావిని మనం కోల్పోయాం. కారణం ఏమిటంటే, మీ అందరికీ క్లారిటీ గురించి మాట్లాడుతున్నాను. సోదరులు 2 నిమిషాలు నాకు సమయం ఇచ్చారు, నన్ను టక్టక ముందుకు వెళ్ళనివ్వండి. ఈ సందర్భంగా తెలియచేస్తున్నది ఏమిటంటే, నిన్నటి దినాన ఈ టైంకి దాన్ని యాక్సిడెంటల్ డెత్గానే ఎఫ్ఐఆర్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. దాని తర్వాత ఎస్పీ గారితో మాట్లాడి, ఇది యాక్సిడెంటల్ డెత్ ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఇది సస్పీషియస్ డెత్. ఎందుకు సస్పీషియస్ డెత్ అని మాట్లాడుతూ ఉన్నామంటే, ఇది నిన్న పొద్దున్న జరిగినటువంటి వ్యవహారం. మిడ్ నైట్లో జరిగింది, పొద్దున్న ఇది ఉనికిలోకి వచ్చింది. దీన్ని ఏదో ఒక అనామక శవంలాగా, మామూలు యాక్సిడెంట్ లాగా పోలీసు వారు ఏం చేశారంటే, సంఘటనా స్థలాన్ని ప్రొటెక్ట్ చేయకుండా, సాక్ష్యాలను దాయకుండా అక్కడ షూ తీసి, బండిని వదిలేసి, ఆయన నెత్తుకున్నటువంటి హెల్మెట్ని తీసేసి వారు ఒక అనాథ శవంలా తీసుకొచ్చి పడేశారు. దాని తర్వాత క్రైస్తవుల దగ్గర నుంచి ఈ యొక్క వ్యవహారం అంతా విపరీతమైనటువంటి ఒత్తిడి స్టార్ట్ అయింది. ఇది సస్పీషియస్ డెత్ అని ఎందుకు చెప్తా ఉన్నామంటే, నిన్న పొద్దున్న జరిగినటువంటి కార్యక్రమాన్ని సాయంత్రం వరకు పోలీసులను పెట్టి ఇంతమంది ప్రజలు వస్తే ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ని గవర్నమెంట్ వారు బయటకు తీసుకురాలేదు? ఒక 10-15 వేల మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ సుమారుగా 1100 మంది పోలీసులు ఈరోజు పహారా ఇచ్చారు. నేనేమంటున్నానండి, ఎందుకు సస్పీషియస్ అంటున్నానంటే, ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని గవర్నమెంటే స్వయంగా దీని మీద ఇనిషియేట్ తీసుకొని ఇది బయటకు రాకుండా ఉంచారనేది మా యొక్క అభియోగం. కారణం ఏమిటంటే, ప్రవీణ్ పగడాల గారు చేసింది ఏంటంటే, క్రైస్తవుల పక్షాన మాట్లాడటం, సైద్ధాంతికంగా మాట్లాడటం, బూతులు మాట్లాడకుండా సబ్జెక్ట్ను మాత్రమే మాట్లాడటం ఆయన చేసినటువంటి తప్పు. ఈ సందర్భంగా తెలియచేస్తున్నది ఏమిటంటే, ప్రవీణ్ పగడాలన్న చనిపోయారు, ఒక మేధావిని కోల్పోయాం. మేధావుల్లాగా మాట్లాడుతున్న వారందరూ, పౌరుషంగా మాట్లాడుతున్న వారందరూ చనిపోవాలా అని ఈ ప్రభుత్వాలను నేను అడుగుతా ఉన్నాను. మాకు జీవించే హక్కు లేదా? మేము నచ్చినటువంటి దేవుణ్ణి పూజించుకునే హక్కు మాకు లేదా? మేము నచ్చిన తినే హక్కు లేదా? మా దగ్గర నుంచి ట్యాక్సెస్ వసూలు చేస్తున్నవారు విషయాన్ని బయటకు తీసుకురావాలి కాబట్టి చెప్తా ఉన్నాను. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు స్పందించి మాట్లాడున్నారు. ముఖ్యమంత్రి గారు ఎస్ఐపి వేస్తానన్నారు. ఎస్ఐపి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని వేస్తానన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అదేంటంటే ఎస్ఐపి కాదు, ఎస్ఐపి అనేది మీ కంట్రోల్లో ఉంటుంది.
మాకు కావాల్సింది సిట్టింగ్ జడ్జితో ఒక ఎంక్వైరీని చేయించండి. ఎందుకు ఇంతవరకు ఫెయిర్ అండ్ ఫుల్గా మీరు సీసీటీవీ ఫుటేజ్ని ఎందుకు మీరు సమర్పించలేకపోయారు? ఎందుకు ఇంత ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మాకైతే ఒక డౌట్ ఉంది. 90% ప్రీ ప్లాన్ మెటర్, అది 10% మాత్రమే మాకు యాక్సిడెంట్గా మాకు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు అక్కడే ఉన్నాను. నిన్నటి రాత్రి నుంచి నా మీద విపరీతమైనటువంటి డిమాండ్ వచ్చి పోస్ట్ మార్టంలో ఉండాలనే వ్యవహారం వచ్చింది కాబట్టి దాని విషయంలో ఉన్నాం. ఇక చావు దగ్గరికి వచ్చే చావు కారణాలకు 2 ప్రధానమైనటువంటి కారణాలు. ఒకవేళ వారికి యాక్సిడెంట్ అయి ఉంటే యాక్సిడెంట్లో బలమైనటువంటి గాయం ముందు నుంచి తగిలినప్పుడు, ఈ ముందు నుంచి తగులుతున్నప్పుడు ఆయన ఒక డ్రైవింగ్లో మామూలుగా వస్తారు కాబట్టి సడన్గా తగిలినప్పుడు ఏమవుతుందంటే వైద్య పరిభాషలో దీన్ని స్పైనల్ కార్డ్ డిస్కనెక్షన్ అంటారు. స్పైనల్ కార్డ్ డిస్కనెక్షన్ అంటే మెదడు నుంచి శరీర భాగాలకు వెళ్ళే వెన్నుపాము, వెన్నుపూస ఉంటుంది. వెన్నుపూస విరిగిపోయిన వెంటనే వెన్నుపాము డిస్కనెక్ట్ అయిపోతుంది కాబట్టి వెంటనే గుండె మరియు ఊపిరితిత్తులు, మెదడు సచ్చుపడిపోతుంది కాబట్టి డెత్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంతేకాకుండా ఆ యొక్క ప్రదేశంలో మనం చూస్తున్నట్లయితే ఆయనని ఈ స్థలంలో బలంగా కొట్టినట్లుగా, మెడల మీద కొట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం, హెమటోమా వచ్చే ఛాన్సెస్ లేదు, బ్రెయిన్కి దెబ్బ తగిలే ఛాన్సెస్ లేదు. కారణం ఏంటంటే ఆయన నడిపిస్తున్నటువంటి బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ ఆయన వేసుకున్నటువంటి హెల్మెట్ జావా, అది ఇండియాలో తయారైనటువంటి హెల్మెట్ కాదు. దాని మీద నుంచి లారీలు వెళ్ళిపోయినా పగిలిపోయే ఛాన్స్ లేదు. కాబట్టి ఈ సందర్భంగా గవర్నమెంట్ వారిని, పోలీసు వారిని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. మేమెవరికి హాని చేసేవారం కాదు, మేము సౌమ్యులము. మా వల్ల ప్రభుత్వాలకు నష్టం లేదు, మా వల్ల ప్రజలకు నష్టం లేదు, మేము ఎవరిని ఏమి అనేక రకాలం కాదు. కాబట్టి మేము మౌనంగా ఉన్నామని మమ్మల్ని అలా అణిచివేత ధోరణితో చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మానుకోండి. మనందరినీ భారతదేశ పౌరులుగా బతకడానికి ప్రయత్నం చేద్దాం. త్వరలో ఈరోజైతే పిఎం రిపోర్ట్ ఈరోజు ఇవ్వలేము మేము, ఎందుకంటే ఆయన దహన సంస్కార కార్యక్రమాలు ఖననం అయితే తప్ప దీన్ని మేము ఇవ్వలేం. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మేబీ ఎల్లుండి మధ్యాహ్నం కల్లా మీకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఏదేమొచ్చినప్పటికీ కూడా ప్రవీణ్ అన్న మనకు అవకాశం కల్పించారు, మనకు ఒక హక్కును సాధించుకుందాం. ప్రభుత్వం మీద ఒకటే డిమాండ్ చేద్దాం, క్రైస్తవులకి కూడా రక్షణ కావాలి. క్రైస్తవులు కూడా స్వేచ్ఛగా ఉండడానికి, క్రైస్తవులు కూడా స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ ఆలివర్ రాయ్ గారికి, క్రైస్తవులందరికీ